హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో వాముకారం చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సంవత్సరం పైనే నిల్వ ఉంటుంది. వడియాలు, అప్పడాలు ఎంత ఇష్టంగా తింటామో ఇది కూడా అంతే ఇష్టంగా తింటాము. చాలామందికి ఈ రెసిపీ తెలిసి ఉండదండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. వాముకారానికి మిరపకాయలు 2 కేజీలు తీసుకున్నానండి. ఇలా లావుగా ఉన్న కాయలు తీసుకోవాలి. చల్లమిరపకాయలకైనా వాముకారానికైనా లావుగా ఉన్న కాయలు తీసుకుంటే కారం తక్కువ ఉండి బాగుంటుంది. ఒకవేళ కారం తినగలితే కనుక సన్నకాయలతో కూడా చేసుకోవచ్చు. మేమైతే ఇలా లావు కాయలతోనే చేస్తాము. మిరపకాయల్ని 3-4 సార్లు అయినా బాగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఏదైనా క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి. పూర్తిగా తడి ఆరే అంతవరకు. ఫ్యాన్ గాల్లో పెట్టుకుంటే సరిపోతుందండి, ఎండలో అవసరం ఉండదు. తడి ఆరిన తర్వాత తొడుములు తీసుకొని ఈ విధంగా 2 ముక్కల్లా చేసుకోవాలి. ముందే తొడుములు తీయకూడదు. ఇప్పుడు 2 కేజీల మిరపకాయలకి 150 గ్రాముల వాము కరెక్ట్గా సరిపోతుంది. కొంతమంది అయితే 200 గ్రాములు కూడా వేసుకుంటారు. అలాగే కల్లుప్పు 180 గ్రాములు. కల్లుప్పు మాత్రమే తీసుకోవాలి, మెత్తటుప్పు వేసుకోకూడదు. ఇప్పుడు మిక్సీ జార్లో వాము వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. వామును వేయించాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇది కూడా ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇలా ఉంటే సరిపోతుంది. వాము పొడి తయారైంది. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం ముందుగా ముక్కలు చేసుకున్న మిరపకాయ ముక్కలు వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇవి కూడా ఎక్కువ వేసుకోకూడదండి. ఎక్కువ వేసుకుంటే మెత్తన ముద్దలాగా అయిపోతుంది. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇదే విధంగా మిగతా మిరపకాయలన్నీ మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొద్దిగా వేసుకోవాలి. ఒకవేళ రోలు ఉంటే కనుక రోట్లో చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుందండి, బాగా వస్తుంది. మనకి మిక్సీలో మెత్తగా అయిపోతుందేమో అన్న భయం కూడా ఉంటుంది. చూడండి, మొత్తం అంతా ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా. నేను ఇప్పుడు ఇది ఒక బేసిన్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న వాము, ఉప్పు ఉంది కదా, అది కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇవి కారం తక్కువ కాయలు కాబట్టి అయితే చేతులైతే మండవు, లేదంటే గరిటతో అయినా కలుపుకోవచ్చు. చూడండి, మొత్తం అంతా ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఎండలో ఎండబెట్టుకోవాలి. ఈ విధంగా ఏదైనా కవర్ పైన పల్చగా ఎండబెట్టుకోవాలి. ఇది ఎండడానికి 1 వారం రోజులు అలా టైం పడుతుందండి. ఎండను బట్టి, ఎండ తక్కువ ఉందనుకోండి 10 రోజులైనా పడుతుంది. ఇది మొదటి రోజు సాయంత్రానికి ఈ విధంగా ఎండింది. ఇది 2వ రోజు ఉదయం ఇదే విధంగా రోజు ఎండబెట్టుకోవాలి. చాలామంది పచ్చిమిర్చిని మిక్సీ పట్టాక ఏదైనా క్లాత్లో వేసి రసం పిండి తీసేస్తారు, అంటే త్వరగా ఎండుద్ది అని. మేమైతే అలా తీయమండి. ఇది 3వ రోజు. చాలా సింపుల్గా అయిపోతుంది, పెద్ద టైం పట్టదు, రుచి చాలా బాగుంటుంది. మొత్తానికి నేను 8 రోజులు ఎండబెట్టానండి. 8 రోజుల తర్వాత ఈ విధంగా ఉంది. ఇలా ఉండాలి. ఇలా ఎండితే సరిపోతుంది. ఇది మనకి సంవత్సరం పైనే నిల్వ ఉంటుంది, అస్సలు పాడవదు. ఏదైనా డబ్బాలో పెట్టేసుకోవాలి. మీకు ఎప్పుడు కావాలో అప్పుడు కొద్దిగా వేయించుకోవచ్చు. ఇప్పుడు ఇది వేయించుకుందాం. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె కూడా ఎక్కువేమీ పట్టదు. నూనె వేడయ్యాక వాముకారం వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. చాలా కొద్దిగా వేయించుకోవచ్చండి. ఇది అన్నంలోకి ఎక్కువ పట్టదు. నేను వీడియో కాబట్టి ఎంత వేయించాను, ఇంత కూడా అవసరం ఉండదు. ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. మొదటి 4-5 ముద్దలు ఇలా వాముకారంతో తింటారు, అరుగుదలకు కూడా మంచిది అని. చూడండి, ఇది ఇలా వేగింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, వాముకారం తయారైంది. ఇలా వేయించుకున్నది కూడా చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఏదైనా డబ్బాలో పెట్టుకుంటే మెత్తబడకుండా ఉంటుంది. ఇది క్రిస్పీగా ఉంటుందండి. అలా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. చూడండి, అన్నంలో చాలా కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ పట్టదు. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.